ఆమె పేరు వింటే వీరోచితమైన పాత్రలు గుర్తొస్తాయి. వయ్యారంగా ఉండే హంపి శిల్పం లాంటి ఆమె అందం గుర్తొస్తుంది. మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్గా ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన ఘనత ఆమె సొంతం. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అనే బిరుదులు ఆమెను వరించాయి. హీరోలతో సమానంగా నటించే ఒకే ఒక్క నటి. హీరోలతో సమానంగా నటించడమే కాదు, సమానంగా పారితోషికం తీసుకోవడంలో కూడా సమవుజ్జీనే. ఆమె ఎవరు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఆమెనండి మన అందాల తార విజయశాంతి గారు. ఈరోజు ఈ వీడియోలో ఆమె బయోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. జూన్ 24, 1966లో మద్రాసులో జన్మించారు విజయశాంతి. ఈమె తండ్రి గారి పేరు శ్రీనివాస్ ప్రసాద్, తల్లిగారి పేరు వరలక్ష్మి. ఈమె అసలు పేరు శాంతి మాత్రమే. విజయశాంతి గారి సొంతూరు అంటే వరంగల్ అని చెప్పాలి. వరంగల్లోనే వీరి తాతగారు ఉండేవారు. అప్పట్లో వీరి తాతగారు రజాకర్లకు ఎదురు తిరిగారు. దాంతో రజాకర్లు మాట వేసి వీరి కుటుంబంతో సహా అందరినీ చంపేందుకు ప్రయత్నిస్తున్నారు అని తెలుసుకొని అక్కడి నుంచి రాత్రికి రాత్రి ఊరు వదిలిపెట్టేసి మద్రాస్ వచ్చేశారు. అప్పటి నుంచి మద్రాసులోనే స్థిరపడ్డారు. విజయశాంతి గారు కూడా మద్రాస్ వచ్చిన తర్వాతే పుట్టారు. విజయశాంతి గారి అమ్మగారు వరలక్ష్మికి 2 చెల్లెళ్ళు ఉండేవారు. అందులో ఒకరు విజయలలిత గారు. ఆమె సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అప్పటి సినిమాల్లో నటించేవారు. శాంతి గారి తండ్రి అయిన శ్రీనివాస్ ప్రసాద్ గారికి కూడా సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఎలా అయినా సరే తన కూతుర్ని ఇండస్ట్రీలో నిలబెట్టాలని చాలా ప్రయత్నించేవారు. అందుకు ఆమె పిన్ని అయిన విజయలలిత గారు కూడా సహాయపడ్డారు. చిన్నప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలోకి పంపించాలి అని తండ్రి చేసిన ప్రయత్నంలో శాంతి గారు బాలనటిగా తన పిన్ని విజయలలిత గారితో కలిసి ఒక సినిమా చేశారు. అయితే అందులో చాలా చిన్న పాత్ర కావడంతో ఆ పాత్ర గురించి, ఆ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించడం శాంతి గారికి ఇష్టం లేదు. విజయశాంతికి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి తన ఆల్బమ్ను పట్టుకొని తండ్రి శ్రీనివాస్ గారు అందరు డైరెక్టర్స్కి చూపించి తన కూతురికి ఏదైనా సినిమా అవకాశాన్ని ఇవ్వమని ఎంతోమందిని అడిగేవారట. 7th క్లాస్లో భారతీరాజ్ గారు చూసిన ఆల్బమ్ శాంతి గారి జీవితాన్ని మార్చిందనే చెప్పచ్చు. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది అని భారతీరాజ్ గారు అనుకున్నారు. అందుకే కల్లుక్కుల్ ఈరం అనే సినిమాలో హీరోయిన్గా మొదటి అవకాశాన్ని ఆమెకు ఇచ్చారు. ఈ సినిమా 1979లో రిలీజ్ అయింది. అంటే శాంతి గారికి 13 సంవత్సరాలు. మొట్టమొదటి సక్సెస్ ఆమెకు 13 సంవత్సరాల్లోనే వచ్చింది. ఆ సినిమా సక్సెస్తో భారతీరాజ్ గారు తన పిన్ని వల్లే ఇండస్ట్రీకి వచ్చిన కారణంగా పిన్ని పేరులో ఉన్న విజయని శాంతి ముందు తగిలించి విజయశాంతిగా నామకరణం చేశారు. ఆ సినిమా సక్సెస్ క్రేజ్ని చూసిన విజయ నిర్మల గారు తన డైరెక్షన్లో కృష్ణ గారిని కిలాడి కృష్ణుడిగా చూపించబోయే సినిమాలో మొట్టమొదటిసారిగా తెలుగులో పరిచయం చేశారు. ఈ సినిమా కూడా 1975లో స్టార్ట్ అయ్యి 1980 జనవరి 1న రిలీజ్ అయింది. 1981లో 8 తమిళ సినిమాలు, 3 తెలుగు సినిమాలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి చేసిన సత్యం శివంలో తప్ప అన్ని సినిమాల్లోనూ గ్లామర్ పాత్రలే చేశారు. అయితే ఏ ఒక్క సినిమాలో కూడా తనకి పెద్దగా గుర్తింపు రాలేదు. కేవలం సత్యం శివంలో మాత్రమే మంచి గుర్తింపు వచ్చింది. తమిళ్ సినిమా రజాంగంలో బికినీ వేసుకునే ధైర్యం చేసింది. 1982లో 5 తెలుగు సినిమాలు, 4 తమిళ్ సినిమాలు చేశారు. అప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ బాధలోంచి బయటకు రావడానికి శాంతి గారికి చాలా టైమే పట్టింది. కానీ అమ్మ, పిన్ని సహాయంతో 83లో 4 తమిళ్ చిత్రాలు, 2 కన్నడ చిత్రాలు, తెలుగులో 12 కాపురానికి 12 సూత్రాలు, ధర్మాత్ముడు, పెళ్లి చేసి చూపిస్తాం, అమాయక చక్రవర్తి, సంఘర్షణ, నవోదయం, ముక్కుపుడక, రాకాసిలోయ, పెళ్లి చూపులు అనే 9 సినిమాలు చేశారు. ఇందులో ఒక్క సినిమా కూడా మంచి పేరు తెచ్చుకోలేకపోయింది. వరుసగా 4 సంవత్సరాల్లో 40 సినిమాలు చేసినా ఏ సినిమా కూడా తనకి పేరు తీసుకురాలేకపోయింది. ఆమె గ్లామర్ పాత్రలే చేశారు. అయినా సరే తనకి గుర్తింపు రాలేదు. అప్పుడే తన జీవితంలోకి గోపీచంద్ గారు నాన్న అయిన టి కృష్ణ గారు ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి ఆమె లైఫ్ యూటర్న్ తీసుకుందనే చెప్పచ్చు.
గోపీచంద్ నాన్నగారైన టి. కృష్ణ గారు ఈ తరం బ్యానర్పై నేటి భారతం సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం చాలా మందిని ఆడిషన్ చేశారు. అయితే అందులో విజయశాంతి గారు మాత్రమే నచ్చారు. ఆమెనే సెలెక్ట్ చేశారు. అయితే ఆమెను సెలెక్ట్ చేసిన విషయం ఇండస్ట్రీలో చెప్పినప్పుడు చాలామంది ఆమె గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తుంది, అలాంటి ఆమెకు ఇలాంటి పాత్ర ఇస్తే చేయగలుగుతుందా, అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావేమో అంటూ కృష్ణ గారికి చాలామంది సజెషన్స్ ఇచ్చారట. అయితే టి. కృష్ణ గారు మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని మార్చుకోలేదు. కేవలం విజయశాంతి మాత్రమే ఆ క్యారెక్టర్ చేస్తుంది అని బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని విజయశాంతి గారు వమ్ము చేయలేదు. షూటింగ్ మొదటి రోజే ఆ విషయం కృష్ణ గారికి అర్థమైంది. తను తీసుకున్న నిర్ణయం తప్పు కాలేదు అని. ఈ సినిమా 1983లో రిలీజ్ అయ్యింది. అయితే విజయశాంతికి హీరోయిన్గా మరో జన్మనిచ్చిన సినిమా. విజయశాంతి నట జీవితం మార్చేసిన సినిమా. అప్పటి మీడియా టి. కృష్ణ గారిని తెగ మెచ్చుకున్నారు. విజయశాంతిని నటిగా మార్చిన ఘనత ఆయనదే అని. అందుకే విజయశాంతి ఇప్పటికీ అంటారు, అందరూ నాలో గ్లామర్ని చూస్తే టి. కృష్ణ గారు మాత్రం నాలో నటిని చూశారు అని. తన ఈ సంతోషాన్ని పంచుకోవడానికి తన పక్కనంటూ ఎవరూ లేరు అనే బాధ మాత్రం ఆమెకు ఉండిపోయింది. ఎందుకంటే తనని ఇండస్ట్రీలో పరిచయం చేయాలని ఎంతగానో తాపత్రయపడ్డ తండ్రి ముందే చనిపోయారు. తండ్రి చనిపోయినా తల్లి ఆసరా ఉంది అని ధీమాగా ఉన్న శాంతి గారికి ఆ అదృష్టం కూడా లేకపోయింది. తండ్రి చనిపోయిన సంవత్సరానికే తల్లిగారు కూడా చనిపోయారు. ఆ ఒంటరితనాన్ని తప్పించుకునేందుకే షూటింగ్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు శాంతి గారు. నేటి భారతం సినిమా తర్వాత ఇటు గ్లామర్, అటు విప్లవ భావాలు కలిగిన లేక లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లు ఏదైనా సరే రెండూ సమానంగా చేసేవారు. ఆ తర్వాత టి. కృష్ణ గారు చేసిన మరొక 5 ఆణిముత్యాలు: వందే మాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన. ఇవన్నీ కూడా విప్లవ భావాలు కలిగిన సినిమాలే. వీటన్నిటిలో కూడా విజయశాంతినే హీరోయిన్గా పెట్టి చేశారు. అగ్నిపర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు అనే సినిమాల్లో కొంచెం రెబల్ పాత్రలు కూడా చేశారు. జడగంటలు అనే సినిమాలో 2 పీస్ బికినీ వేసి గ్లామర్లో తను నెక్స్ట్ లెవెల్ అని చూపించారు. 1985లో హీరోలతో పాటు సమానంగా మొట్టమొదటిసారి హీరోయిన్కి కూడా సెపరేట్గా అభిమానులు ఏర్పడ్డారు. అది విజయశాంతి గారికి మాత్రమే సొంతం. వరుసగా 11 సినిమాలు సూపర్ హిట్. అప్పటి వరకు ఒక్క తమిళ చిత్రం కూడా చేయలేదు. బాలకృష్ణ హీరోగా వచ్చిన దేశోద్ధారకుడు సినిమాలో వచ్చే వచ్చే వానజల్లు సాంగ్తో మాస్ ఆడియన్స్ని బాగా మెప్పించారు. అప్పటి నుంచి బాలకృష్ణ విజయశాంతి జంట సూపర్ హిట్ అయ్యింది. 5 సంవత్సరాలు వరుస విజయాలు అందుకుంటూనే విజయ పదంలో దూసుకుపోయారు విజయశాంతి గారు. హీరోయిన్గా పడమటి సంధ్యారాగం, స్వయం కృషి, భారతనారి, జానకిరాముడు, కొడుకుదిద్దిన కాపురం, శత్రువు, ముద్దాయి, నాగాస్త్రం. ఈ అన్ని సినిమాల్లో కూడా అచ్చ తెలుగు ఆడపిల్లలాగా లంగా ఓణీలో చాలా నిండుగా అందంగా కనిపించారు. 5 ఏళ్లలో ఇంద్రుడు చంద్రుడు, యముడికి మొగుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, పసివాడి ప్రాణం, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, గూండా రాజ్యం అనే సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. 1990 జూన్లో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితానికి మరొక మలుపు. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ గారి స్ఫూర్తితో మోహన్ గాంధీ డైరెక్షన్లో హీరోయిన్గా చేస్తూ సొంతంగా బ్యానర్ సూర్య మూవీస్ అనే బ్యానర్ని పెట్టి ఈ సినిమాను తనే నిర్మించి విడుదల చేసిన, విజయం సాధించిన విజయశాంతి గారికే సొంతం. ఈ సినిమాకి ఆమెకి ఎన్నో అవార్డులు వచ్చాయి. 1900లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ అవార్డు వచ్చాయి. అప్పటికే ఆమెకు లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ బచ్చన్, ఫైర్ బ్రాండ్ అంటూ బిరుదులు కూడా వచ్చాయి. కర్తవ్యం సినిమాను తమిళ్లో వైజయంతి ఐపీఎస్గా డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే అక్కడ కూడా అది సూపర్ హిట్ అయింది. తమిళ్లో కూడా ఆమె సూపర్ స్టార్గా చూపించుకుంది. 5 ఏళ్ల వరకు కేవలం తెలుగు డబ్బింగ్తోనే తమిళ్లో సూపర్ స్టార్గా ఎదిగారు అంటే అది మామూలు విషయం కాదు. మరో 2 అవార్డులు తెచ్చిపెట్టింది కర్తవ్యం సినిమా.
భారతనారి సినిమాతో 100 సినిమాలను పూర్తి చేశారు విజయశాంతి గారు. 1991 నుంచి విజయశాంతికి క్యారెక్టర్ ఇవ్వాలి అంటే అందులో ఏదో ఒక మంచి ఉండాలి. లేకపోతే అభిమానులు చూసేవారు కాదు అని డైరెక్టర్స్ ఫీల్ అయ్యేవారు. అందుకే ఆమె దగ్గరకు కేవలం ఆమె క్యారెక్టర్‌లో దమ్ముంటేనే ఆమెకు ఆ క్యారెక్టర్ ఇచ్చేవారు. అలా వచ్చినవే 'మొండి మొగుడు పెంకి పెళ్ళాం' అనే సినిమా. ఆ కోవకి చెందినవే 'ఆశయం', 'మగరాయుడు', 'పోలీస్ లాకప్', 'లేడీ బాస్', 'స్ట్రీట్ ఫైటర్', 'అత్తాకోడళ్ళు' వంటి సినిమాలు. ఇవన్నీ కూడా 100 రోజులు ఆడిన సినిమాలే. 100 రోజులు ఆడడం అటు ఉంచితే అన్నీ మంచి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలే. 1991 నుంచి 95 వరకు పెద్ద పెద్ద హీరోలతో నటి విజయశాంతి సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. తేజస్విని పేరుతో 'కర్తవ్యం' సినిమాను నిర్మించి అందులో తేజస్వినిగా తానే నటించారు. ఎం. చంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 94లో బాలీవుడ్లో మంచి విజయం సాధించింది. 1992లో తమిళ్లో వచ్చిన 'మన్నన్' మంచి హిట్ అయింది. దాదాపు 8 సంవత్సరాల తరువాత మొదటిసారిగా తమిళ్లో నటించిన సినిమా అది. సూపర్ స్టార్ రజనీకి పోటీగా, అహంకారంగా ఉండే హీరోయిన్గా ఆమె క్యారెక్టర్లో జీవించారు. తమిళ్ తంబిలతో ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో రజనీకాంత్‌ని ఒక సందర్భంలో కొట్టాలి. నిజంగా అది వేరే హీరోయిన్ ఎవరైనా అయితే తమిళ్ తంబిల ఆగ్రహానికి తట్టుకోలేకపోయిండేది ఆ హీరోయిన్. కేవలం అది విజయశాంతి గాబట్టే దాన్ని ఆహ్వానించారు అంటూ రజనీకాంత్ అప్పుడు ప్రెస్ మీట్‌లో చెప్పారు కూడా. అంటే విజయశాంతి గారికి తమిళ్లో కూడా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 1996లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎందుకంటే అప్పటికి ఆమెకు సరైన పాత్రలు ఏమీ రాలేదు. 1980 నుంచి దాదాపు 15 సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగారు విజయశాంతి. 1997లో మార్చ్ 7న రిలీజ్ అయింది దాసరి గారి 'ఒసే రావులమ్మ'. మళ్ళీ ఈ సినిమాతో విజయశాంతి గారు లైఫ్ టర్న్ తీసుకుందనే చెప్పచ్చు. ఈ సినిమా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. 1997లో వచ్చిన హిట్ అయిన సినిమాలు అన్నిటి రికార్డ్స్ని ఇది బ్రేక్ చేసి అన్నిటికన్నా ఎక్కువ లాభాలను సాధించిన ట్రాక్ని మెయింటైన్ చేసింది. అప్పటి నుంచి ఆమె మనసు కాస్త అటు ఇటుగా రాజకీయాల్లోకి ఇటు సినిమాల్లోకి అన్నట్టుగా ఉండింది. 1997 జూన్లో కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ వార్త అప్పటి ఆమె అభిమానుల్లో సంచలనం సృష్టించింది. అప్పుడు రాజకీయాల్లోకి రావటానికి తెలంగాణ ఉద్యమం కారణం అని చెప్పారు. అదే సంవత్సరం 'ఒసే రావులమ్మ' టీం అందరి టెక్నీషియన్స్తో కలిసి 'రౌడీ దర్బార్' అనే సినిమాని రిలీజ్ చేశారు. అయితే అంత హిట్ అవ్వలేదు. 1998లో వచ్చిన 'శ్రీవారంటే మావారే' సినిమాలో అమాయకత్వంతో కలగలిపిన తెలంగాణ పడుచుగా నాగమణి క్యారెక్టర్లో చూపించిన కొంత విజయం సాధించారు. సరైన ప్రమోషన్ లేకపోవడం, ఆమెకు సినిమాల పట్ల కన్నా రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల సినిమా బావున్నా సరే హిట్ అవ్వలేకపోయింది. 1999లో భారతరత్న అనే సినిమాలో ఒక పాట కూడా పాడారు. 'చోటీ చోటీ దొంగతనం మానివేయరా' అంటూ ఉదిత్ నారాయణ్తో కలిసి ఆమె పాడిన పాట మంచి పేరు తెచ్చుకుంది. ఇక 2000 సంవత్సరం ఆమె వెండితెరకు చివరి సంవత్సరం అని చెప్పచ్చు. ఎందుకంటే ఆమె కథల పట్ల ప్రాధాన్యం ఇవ్వలేదు. రాజకీయాల మీద ఎక్కువ మక్కువ చూపించారు. ఎలా అయితేనేం తెలుగు తెరకి ఒక గొప్ప నటి దూరమయ్యారు. కానీ రాజకీయాల్లో కూడా పెద్దగా రాణించలేకపోయారు. ఇవన్నీ చేస్తున్న టైంలోనే ఆమెకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. నా సంపాదన అంతా ఏం చెయ్యాలి అని. తన సంపాదన అంతా తిరుపతిలో విజయశాంతి యువసేన అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు ప్రారంభించారు. 7 సంవత్సరాల పాటు బీజేపీలో కొనసాగించిన విజయశాంతి 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ కోసం పోరాటం చేశారు. అయితే ఈ పార్టీలో కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. దాంతో కేసీఆర్తో కలిశారు. అక్కడ కూడా విభేదాలు రావడంతో మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు.
రాజకీయాలు కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పచ్చు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే ఆమె వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటే 1987లో మోటూరి వెంకట శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈయన సీనియర్ ఎన్టీఆర్ పెద్ద అల్లుడి మేనల్లుడట. విజయశాంతి గారు చిరంజీవి గారితో 19 సినిమాలు, బాలకృష్ణ గారితో 17 సినిమాలు, సూపర్ స్టార్ కృష్ణ గారితో 12 సినిమాలు, శోభన్ బాబు గారితో 11 సినిమాలు, సుమన్ గారితో 7 సినిమాలు చేశారు. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎంపీ పదవిని కూడా అలంకరించారు. ఇప్పుడు ఎక్స్ ఎంపీగా బీజేపీలో కొనసాగుతున్న విజయశాంతి గారు తన అభిమానులకు, ముఖ్యంగా బీజేపీకి గట్టి షాక్నే ఇచ్చారు. రీసెంట్గానే ఆమె బీజేపీకి రాజీనామా చేసేశారు. తర్వాత ఏం చేస్తారు అనేది ఇంకా తెలియాలి. ఇదండి మన లేడీ సూపర్ స్టార్ యొక్క బయోగ్రఫీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే విజయశాంతి గారు ఇష్టమైనా సరే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను, విజయశాంతి గారిపై మీకున్న అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.